చర్యలకు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. అక్కడి స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో ముగిశాయి. ఇక సింధు జలాలను ఆపడం యుద్ధానికి తెరలేపడమేనని పాకిస్తాన్ భారత్ను హెచ్చరించింది. ఇటు పాక్ సైనికులకు ఆ దేశం సెలవులు రద్దు చేసింది. భారత్ చర్యలను బలంగా తిప్పికొట్టాలని ఆ దేశ సైనికులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే భారత్ సరిహద్దు గ్రామాలన్నీ ఖాళీ చేయిస్తుంది పాకిస్తాన్. సింధు నది జలాల్లో ప్రతి నీటి చుక్క మాదే. ఈ హక్కును మేం చట్టపరంగా, రాజకీయంగా, అంతర్జాతీయంగా పూర్తి శక్తితో కాపాడుకుంటామని పాకిస్తాన్ మంత్రి అవాయిస్ లెఘోరీ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. మరోవైపు భారత్ తీసుకున్న నిర్ణయాలపై చర్చించేందుకు పాక్ ఇవాళ కీలక సమావేశం నిర్వహించింది. ఇస్లామాబాద్ లో ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ అధ్యక్షతన జాతీయ భద్రతా కమిటీ సమావేశం జరిగింది. ఇక ఈ భేటీలో పాక్ సైన్యానికి చెందిన ఉన్నతాధికారులు, మంత్రులు, భద్రతా కమిటీ సభ్యులు, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. భారత్ నిర్ణయాలకు వ్యతిరేకంగా పాక్ విదేశాంగ శాఖ చేసిన ప్రతిపాదనలు ఈ సమావేశంలో చర్చించారని వార్తలొస్తున్నాయి. 1960లో భారత్, పాక్ మధ్య సింధు నది జలాల ఒప్పందం కుదిరింది. ఉగ్రదాడి దృష్ట్యా దీన్ని అమలును కేంద్రం నిలిపివేసింది. ఇది దాయాదికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఈ ఒప్పందం నిలిపివేత పాకిస్తాన్ను ఎండబెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆ దేశంలో నీటి సరఫరా అత్యధికంగా సింధు జలాలపైనే ఆధారపడింది. ఇక అక్కడి వ్యవసాయానికి వాడే నీటిలో 80% ఈ ఒప్పందం కింద లభించేదే. పాకిస్తాన్ జీడీపీలో 25% ఈ నదుల నుంచే లభిస్తోంది.